ఆపరేషన్ సింధూర్ తర్వాత మే 7th and 8th పాకిస్తాన్ టర్కీకి చెందిన డ్రోన్స్ తో అండ్ చైనాకి చెందిన మిసైల్స్ తో భారత్ పై దాడికి దిగింది. కానీ బోర్డర్స్ వెంబడి భారత్ వైపు దూసుకొచ్చిన లెక్కలైనన్ని డ్రోన్లను మన S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ భారత్ నేలను కూడా తాకక ముందే ఆకాశంలోనే తునకలు చేసేసింది. అసలు ఈ S-400 యొక్క బ్యాక్ స్టోరీ ఏంటంటే, అప్పట్లో 2014 నుంచి 2017 దాకా భారత్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి మనోహర్ పారికర్ గారు మన బోర్డర్స్ లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని బలోపేతం చేయడంలో భాగంగా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. అప్పటి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కి చైర్మన్ గా ఉన్నటువంటి పారేకర్ గారు రష్యా నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ కొనుగోలు డీల్ కి తన ఆధ్వర్యంలోనే క్లియరెన్స్ ఇచ్చేశారు. అంతేకాదు రష్యా నుంచి సెకండ్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ అయిన INS చక్రాత్రికి 10 years లీజ్ డీల్ మరియు జాయింట్ వెంచర్ అయినటువంటి KA-226T హెలికాప్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డీల్స్ లో కీలక పాత్ర పోషించారు. అటు అమెరికా నుంచి కాట్సా యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో రష్యా నుంచి ఏ విధమైన డిఫెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెక్టార్స్ కి సంబంధించిన కొనుగోలు చేసినా సరే మీపై ఆంక్షలు విధిస్తామని అమెరికా నుంచి ఎన్ని ప్రెజర్స్ వచ్చినా అది భారత్ యొక్క రక్షణ వ్యవస్థ బలోపేతానికి సంబంధించిన విషయమని, భారత్ రష్యాల యొక్క స్నేహం ఈనాటిది కాదని చెప్పి డీల్స్ అన్ని ఓకే అయ్యేలా చేశారు. ఈ రోజు ఏర్పడినటువంటి సమస్యను ముందుగానే ఊహించినటువంటి పారికర్ గారు భారత్ యొక్క రక్షణ వ్యవస్థ బలోపేతానికై డిఫెన్స్ సిస్టమ్ లోనే వన్ ఆఫ్ ద కాస్ట్లెస్ డీల్స్ ని ఓకే చేసి ఇప్పుడు భారత్ సునాయాసంగా పాకిస్తాన్ కి బుద్ధొచ్చేలా చేయడంలో అప్పట్లోనే నిర్ణయాలు తీసుకుని కీలక పాత్ర పోషించారు.